రాయలసీమ, తెలంగాణ, మహారాష్ట్రలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. రాయలసీమలో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని అన్నారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని అన్నారు. కోస్టల్ పార్ట్స్ ఆఫ్ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి కూడా ఒకటి రెండు చోట్ల భారీ వర్ష సూచన అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇటు రాయలసీమలు చూస్తే ఇటు ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి కూడా ఒకటి రెండు చోట్ల భారీ వర్ష సూచన ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ దృష్ట్యా దక్షిణ కోస్తాలో తీరంబడి బలమైన ఎదురుగాలులు అయితే గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వరకు వీస్తున్నాయి. అలాగే సీ రఫ్నెస్ కూడా కొంచెం మోడరేట్ నుంచి రఫ్నెస్ స్థాయి వరకు ఉండటం వల్ల దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి మత్స్యకారులు అవన్నీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే గడిచిన 24 గంటల పీరియడ్లో రైన్ఫాల్ యాక్టివిటీ చూస్తే ఇటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ నమోదవడం జరిగింది. ఇటు రాయలసీమలో మటుకి హెవీ రైన్స్ ఆల్మోస్ట్ 9 ప్లేసెస్లో